కర్నూలులో న్యాయవాదిపై దాడి హేయకరం. కర్నూలు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది ఎం పవన్ కుమార్ పై అక్కడి 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ మరియు సిబ్బంది దాడి చేయడం, అమానవీయంగా ప్రవర్తించడం హేయకరమని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఘటనను నిరసిస్తూ అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం తక్షణం న్యాయవాదులు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కర్నూలులో న్యాయవాది పవన్ కుమార్ పై దాడి చేసిన పోలీసులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టుముక్కల అనంతరావు మాట్లాడుతూ రాను రాను దేశంలో న్యాయవాదులపై దాడులు ఎక్కువవుతున్నాయని, ఈ దుశ్చర్యకు పాల్పడిన పోలీసులపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీ రాష్ట్ర సహ కార్యదర్శి బేర అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు రక్షణ చట్టం తప్పక అవసరమన్నారు. రక్షణ లేకుండా పోయింది కనుక తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తమను తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ యొక్క కర్నూలు ఘటన కారకులైనటువంటి సీఐ పైన, 9 పోలీసుల పైన తక్షణం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు బాధిత న్యాయవాది కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుకుంటూ